మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు నాన్ సర్జికల్ ఆయుర్వేదం స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నారా? భలే ఉన్నారు. పింక్ అండ్ మెరూన్ సారీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఒక సీనియర్ ఆయుర్వేదం నాన్ సర్జికల్ డాక్టర్ గా అవును. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి ఎలాంటి సొల్యూషన్ ఉంది? అసలు ఎందుకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది? ఇవాళ రేపు పిల్లలకి కూడా రోజువారీ మార్నింగ్ లెగ్గగానే అవ్వాల్సిన మోషన్ కూడా అవ్వట్లేదండి. దానికోసం మనం ఏం చేయాలి? రోజువారీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? యాక్చువల్ కాన్స్టిట్యూషన్ అనేది సభాముఖంగా మాట్లాడుకోవడానికి అంత మంచి టాపిక్ కాదు. చాలా మంది ఇష్టపడరు మాట్లాడడానికి, వినడానికి కూడా ఇష్టపడరు. కానీ అది పెద్ద ప్రాబ్లం సొసైటీలో. ఒకప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు సీనియర్ సిటిజన్స్లో చూస్తుండేవాళ్ళమ్మ. 50s, 60s ప్లస్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇంకా వాళ్ళ జీవితంలో ఒక భాగం అనమాట. అది మోషన్ అయ్యాకే కాఫీ తాగాలా, లేకపోతే ముందు కాఫీ తాగితేనే మోషన్ అవుతుందా, లేకపోతే తర్వాత టిఫిన్ చేయాలా, ఆకలి వేస్తుంది కదా, మోషన్ అయ్యాకే ఆకలి వేస్తుంది కదా, అప్పుడు టిఫిన్ చేయాలని అలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట పెద్దవాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్లు పిల్లల్లో కూడా మోస్ట్ కామన్ అయిపోయింది. ఇంక యూత్లో అయితే చెప్పక్కల, అసలు వాళ్ళకి ఆ దృష్టే ఉండదు. యూత్కి ఏంటంటే ఆదరాబద్రా ఆఫీస్కి వెళ్ళావా లేదా, అక్కడికి వెళ్ళి పడ్డావా లేదా ఆఫీస్ చైర్లో అని అట్లా ఉంటుంది కదా, వాళ్ళకి అసలు దృష్టి ఉండదు. కరెక్ట్. బౌల్స్ మీద దృష్టి ఉంది. పిల్లలకి ఏంటంటే ఎప్పుడో పిల్లలు అంతే ఒక 4-5 days తర్వాత సివియర్ కడుపులో నొప్పి వచ్చేసి మోషన్ రాక అంతా కూడా అంతా చిట్లిపోయినట్టుగా అయిపోయి ఫిషర్స్ లాగా ఫామ్ అయ్యి బ్లడ్ పడుతూ సివియర్ కడుపులో నొప్పి వచ్చి చాలా ఏడ్ చేస్తుంటారు. పిల్లలు ఏడుస్తుంటే పేరెంట్స్ కూడా ఏడుపు వస్తారు, అంత బాధ. అందుచేత దాని గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవడం అవసరం. అలాగే మంచి రెమెడీస్ ఇంట్లోనే బోల్డ్ చేసుకోవచ్చు. మందులు ఏం వాడకుండా హ్యాపీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంట్లో తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, రాకుండా చూసుకోవడానికి ఫస్ట్ కేర్ ఏంటంటే మంచినీళ్ళు సరిపడా తాగడం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల వింటర్లో విపరీతమైన చలిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చటి నీళ్లు తాగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంట్లో పొద్దున్నే లేచిన వెంటనే 2-3 సార్లు పిల్లలకి ఇవ్వాలి, మనం 4-5 సార్లు గోరువెచ్చటి నీళ్ళే తాగాలి. అప్పుడు ఏంటంటే అది ల్యూబ్రికెంట్ యాక్ట్ చేయడం వలన అక్కడ ఉండేటువంటి గట్టిపడిపోయిన దాన్ని కొంచెం మెత్తపరిచి బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. చాలామందికి ఏంటంటే పిల్లలకి స్వీట్స్ పెట్టేయడం అనేది మోస్ట్ కామన్, లేదా బ్రెడ్ పెట్టేస్తారు, లేదా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఈజీ కదా, తల్లికి ఈజీ, పిల్లలకి టేస్టీగా ఉంటే తినేస్తారు. సో బ్రెడ్ ఏంటంటే ఓన్లీ మైదాలో ఫైబర్ ఏమి ఉండదు. ఆమ్లెట్ అంటే ఎగ్లో కూడా పెద్దగా ఏం ఫైబర్ ఉండదు కదా. సో అందుచేత అది మనకి పాత రోజులు ఏంటి ఇడ్లీ, నల్ల మినపప్పుతో ఇడ్లీ చేసుకోవడం, అందులో ఫైబర్ చాలా ఉంటుంది అనమాట. పెసరపప్పులో ఫైబర్ ఉంటుంది, కందిపప్పులో ఫైబర్ ఉంటుంది, రాజ్మాలో ఫైబర్ ఉంటుంది. వీటన్నిటిలో ప్రోటీన్స్తో పాటుగా ఫైబర్ కూడా ఉండటం వలన మనకి హెవీనెస్ వలన మోషన్ ఫ్రీగా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు పెద్దలు కూడా ఏంటంటే ఇడ్లీ మానేసేసి పిల్లలు పంపించారని అటుకులు లాంటివి ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా తినడం అలాంటివి. నాట్ సజెస్టబుల్ మ్యామ్. పోహా ఓకే. పోహాల్లో కూడా 2 రకాలు ఉంటాయి అమ్మా. అవి ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండే నాటు అటుకులు ఓకే. ఇప్పుడు ఏంటంటే పల్చగా వస్తున్నాయి, అవి అంత మంచిది కాదు. అలాగే మనకి పిల్లలు బయట నుంచి కొన్ని డబ్బాల్లో పెట్టి ఏవో సోయా లాంటివి ఉంటాయి కదా, అలాంటివి పంపిస్తుంటారు. అవి కూడా అంత వాటిలో ఫైబర్ ఎక్కువ ఉండదు అనమాట. సో ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం, ముఖ్యంగా కాన్స్టిపేషన్. అలాగే కూరల్లో కూడా భోజనానికి ముందు సూప్ లాగా వెజిటబుల్స్ తోటి కానీ, లేకపోతే వేడి నీళ్ళలో ఏదన్నా పుదీనాకు అలాంటివి వేసైనా సూప్ తీసుకోవడం అనేది డెఫినెట్గా మనకి కాన్స్టిపేషన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కూరల్లో అయితే ఎక్కువగా ఫైబర్ ఉండే కూరగాయలు అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు, చిక్కుళ్ళు, వీటన్నిటిలో ఫైబర్ రిచ్ అనమాట. క్యాబేజ్, కాలీఫ్లవర్ అంటే దుంపలు కాకుండా మిగిలినవన్నీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి కూరలు అయితే కలుపుకోలేము. అందుచేత ఏంటంటే చపాతీ కూడా హోల్ వీట్. బయట ఏంటంటే అన్ని జల్లించేసేసి పల్చగా సాఫ్ట్గా ఉండేటువంటి పిండి దొరుకుతుంది. అలాంటివి కాకుండా మనం ఆడించుకుంటే హోల్ వీట్ వస్తుంది, హోల్ వీట్ ఆట అంటారు, లేదా మిక్స్డ్ గ్రైన్స్ ఆట అని చెప్పేసి దొరుకుతున్నాయి కదా బయట. అన్నీ వేసేసి సెరల్స్ ఇవన్నీ వేసేసి మిక్స్డ్ ఆట, అది కూడా బాగుంటుంది. సో అలాంటి వాటిల్లో మనం వీలైతే కొంచెం అందులో ఎండబెట్టిన ముల్లగాకు అలాంటివి, వీలైతే కస్తూరి ఆకులు దొరుకుతాయి కదా బయట, మెంతి ఆకులు, అవి అలాంటివి వేసేసి చేసుకుంటే అందులో ఫైబర్ న్యాచురల్గా పెరుగుద్ది అనమాట. కానీ ఈ మధ్య అసలు గోధుమ చపాతీలు అస్సలు తినకూడదని అంటే అవి నేను చెప్పింది హోల్ వీట్ కాకుండా జల్లించేసి ఉంటుంది కదమ్మా బయట 5 kg ప్యాకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి, అవి మంచివి కాదు.
అందులో ఏంటంటే ఓన్లీ గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది, అది మళ్ళీ మనకి మంచిది కాదు. మైదా ఎలాంటిదో అది కూడా అంతే అనమాట. అదే మనం ఆడించుకున్న, మనం మరబట్టించుకున్న, లేకపోతే హోల్ వీట్ గ్రైన్స్ ఇవన్నీ కలిపినవన్నీ, అంటే ఊదలు సామలు ఇవన్నీ కలిపినవి వస్తున్నాయి, కొర్రలు ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఓకే. ఆ గోధుమ పిండి అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమ పిండి డిఫరెన్స్. అలా అని రోజు తినవని కాదు. సో గోధుమ పిండితో చేసిన చపాతీలో ఎక్కువ కూర తినచ్చు. అన్నంలో అయితే ఎక్కువ కూర కలుపుకుంటే చప్పగా అదో రకం టేస్ట్ మారిపోద్ది. చపాతీలో ఇది ఎంత కూరైనా మనం తినడానికి బాగుంటుంది. పప్పు ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫైబర్ బాగుండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే వైట్ రైస్ వల్ల కూడా కాన్స్టిపేషన్ పెరుగుతుంది, షుగర్ వల్ల కూడా పెరుగుతుంది. వైట్ రైస్ ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పాత రోజుల్లో అవే తినేవాళ్ళం, ఇప్పుడంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి అందరూ వైట్ రైస్ తింటున్నారు. అలా కాకుండా అది నాగరికత అనుకుంటున్నారు, కానీ అనాగరికం, ఆరోగ్యానికి చాలా పెద్ద శాపం అనమాట వైట్ రైస్. డయాబెటీస్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా వైట్ రైస్ వాడటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ ఒక్క పదం వింటే అందరూ వైట్ రైస్ మానేస్తారు. డయాబెటీస్ దగ్గర నుంచి క్యాన్సర్ రావడానికి ఇంక్లూడింగ్ కాన్స్టిపేషన్ వైట్ రైస్ తీసుకోవడం. అలాగే షుగర్ ప్లేస్లో, వైట్ షుగర్ ప్లేస్లో బెల్లం వాడుకోవడం. పాత రోజుల్లో బెల్లమే వాడుకునే వాళ్ళం కదా. సో అందుచేత ఇలాంటి 5 వైట్స్ని మనం మానేసుకుని దాని ప్లేస్లో పాత పద్ధతుల్లో రాగులు, జొన్నలు, తర్వాత బెల్లం ఇలాంటివన్నీ కనుక మళ్ళీ మనం పాతది బ్యాక్ టు బేసిక్స్ లాగా వెళ్తే డెఫినెట్గా కాన్స్టిపేషన్ అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఇంకోటి, ఒకవేళ ఇంకా ఎక్కువ ఇవన్నీ చేసినా మాకు ఇంకా వస్తుందండి అంటే సాయంత్రం పూట ఎండ తగిలేలాగా వాకింగ్ చేసుకోవడం, కొంచెం యోగాలో కొన్ని స్పెసిఫిక్ పశ్చిమోత్తాసనం ఇలాంటి ఆసనాలు ఉంటాయి, ధనురాసనం, ఇవన్నీ ట్రై చేయడం కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేకపోతే భస్త్రికా ప్రాణాయామం అంటే బాగా ఫోర్స్గా గాలి లోపలికి వదలడం వల్ల ఏంటంటే లోపల బౌల్స్లో కూడా ఒక చలనం వచ్చి మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా మాకేం ఉపయోగం లేదంటే నైట్ టైం పడుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 1 స్పూన్ త్రిఫలా చూర్ణం కలుపుకుని తాగితే, త్రిఫలా చూర్ణం ఏంటంటే బెస్ట్ లూబ్రికెంట్ యాక్ట్ చేస్తే, దాంతోపాటుగా అందులో ఏంటంటే ఫైబర్, మంచి రిచ్ ఫైబర్ అనమాట. అప్పుడు అది ఫ్లష్ అవుట్ చేయడానికి బాగా పనికి వస్తుంది. అది ఈజీ. ఇవన్నీ చేసేది ఇంకా మాకేం ఉపయోగం లేదంటే ఆయుర్వేదంలో మొత్తం మీకు ఇక్కడ నోటి దగ్గర నుంచి లార్జ్ ఇంటెస్టైన్ యానస్ వరకు కూడా లూబ్రికెంట్ టిష్యూ ఫామ్ అయ్యేలాగా పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. విరేచన కర్మ, వస్తి కర్మ అని మీ పల్స్ని బట్టి మీకు ఏది అవసరమో డాక్టర్ సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారంగా సింపుల్ కోర్స్ తీసుకోండి. అంటే మామూలు పంచకర్మ 21 డేస్ కోర్స్ అయితే మీకు ఒక 3 to 5 డేస్లో అయిపోయేలాగా సింపుల్ కోర్సెస్ ఉంటాయి. 1 మంత్లో 3 to 5 కోర్సెస్ లాగా అయిపోయేలా తీసుకుంటే చాలా చక్కగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజ్ నేను చెప్పేది. అంతవరకు వెళ్లకుండా మంచినీళ్ళు తాగడం, ఫుడ్ తీసుకోవడం, ఆహారంలో జాగ్రత్తలు, మెళకువలు, సూచనలు, అలాగే ఎండలో వ్యాయామం చేసుకోవడం, ఇలా సింపుల్గా డైలీ రొటీన్లోనే మనం కాన్స్టిపేషన్ని తగ్గించుకోవచ్చు. అవి చేసినా తగ్గకపోతే తప్పనిసరిగా త్రిఫలా చూర్ణం వాడుకోండి. అది చేసిన ఉపయోగం లేకపోతే పంచకర్మ చేయించుకోండి. 100% బెస్ట్ సొల్యూషన్. ఇంకా సేఫ్, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, నాన్ సర్జికల్ ఆయుర్వేద పంచకర్మాల్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు కాన్స్టిపేషన్ అనేది పూర్తిగా ఇంకా ఎక్కడెక్కడ ఉండదు, దర్దాపులో లేకుండా పారిపోతుంది. సో అన్ని ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ అంటారు. దాన్నే ఫస్ట్ సర్వరోగాలకి మూలం అజీర్ణం, మలబంధకం 2 అనమాట. అంటే ఆకలి లేకపోవడం మెయిన్ రోగాలకు కారణం. అలాగే లోపల మలం నిలవండిపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అనమాట. ఆ మలం లోపల ఉంటే అందులో నుంచి మనకు జబ్బులు కలిగించేటువంటి ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి రోజు రోజుకి. మనకి ఎలా అయితే ఇంట్లో శత్రువు ఉంటే రకరకాలుగా మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంటారో అలా రకరకాల ఇబ్బందులు వస్తాయి అన్నమాట మలబద్ధకం వల్ల. అందుకని ఆ వేస్ట్ మలం అంతా బయటకు వెళ్ళిపోయేలాగా ఆయుర్వేదిక్లో సేఫ్ మెథడ్స్ బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని అవగాహన పెంచుకుంటే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మా.